శ్రీ గురుభ్యో నమః. నేను మీ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఈ విశ్వావసనామ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఈ సంవత్సరం మనకు 2 గ్రహణాలు ఉన్నాయి. అవి కూడా చంద్రగ్రహణాలే ఉన్నాయన్నమాట. అది ఫస్ట్ వచ్చేటువంటి చంద్రగ్రహణము మనకు సెప్టెంబర్ 7వ తారీఖు నాడు వస్తుందన్నమాట. ఆ రోజు భాద్రపద శుద్ధ పౌర్ణిమ ఆదివారం. ఆ రోజు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఆ రోజు. ఇక ఆ రోజు స్పర్శాకాలము రాత్రి 9:56 అదే మధ్యమ కాలము 11:41 మోక్షకాలము రాత్రి 1:26 ఈ గ్రహణము వెళ్ళిపోతుందన్నమాట. అంటే మోక్షకాలం అన్నమాట. ఇక ఈ గ్రహణం ముఖ్యంగా మేష, కర్కాటక, వృశ్చిక, ధనస్సు రాశి వారికి శుభప్రదము. మీనము, మిథునము, సింహము, తుల వీళ్ళకు మధ్య ఫలితాన్ని, అలాగే వృషభ, కన్య, మకర, కుంభరాశి వారికి అరిష్ట సూచన. ముఖ్యంగా శతభిషం, పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిదన్నమాట. ఇక ఇంకొక చంద్రగ్రహణం అది మార్చి 3, 2026 ఆ రోజు పాల్గొన శుద్ధ పౌర్ణిమ మంగళవారం సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ రోజు స్పర్శాకాలం మధ్యాహ్నం 3:19 ఇక సాయంకాలం 5:03 ఆ మధ్యకాలం. ఇక మోక్షకాలం 6:46 మోక్షకాలం అన్నమాట. ముఖ్యంగా ఈ గ్రహణము తులారాశి, మకర రాశి, వృషభ రాశి, అలాగే మిథున రాశి వారికి ఈ గ్రహణం మంచిది. ఇక కన్యా, ధనస్సు, కుంభం, మేషరాశి వారికి ఈ గ్రహణ ఫలితాన్ని ఇస్తుంది. ఇక కర్కాటక, సింహ, వృశ్చిక, మీనరాశి వారికి ఈ గ్రహణము అరిష్ట సూచన ఉంటుందన్నమాట. ఇక ఈ గ్రహణాన్ని ఉబ్బా నక్షత్రం వాళ్ళు ముఖ్యంగా ఈ గ్రహణాన్ని చూడకపోవడం మంచిది. ఇది ఈ గ్రహణానికి సంబంధించిన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.